ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. Soulmate, where are you? ఎక్కడున్నావు నువ్వు? నీకోసం నేను వచ్చేసా. కార్తిక్ కాల్ చేసి నర్సరీకి దగ్గరలోనే ఉన్నా అన్నాడు. ఇంకా రాలేదేంటి? అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా, చెయ్యవే పిల్ల వైఫైలా నన్నిల్లా. అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా. అబ్బా, లవ్ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇంత టెన్షన్ పడాలా? అయినా నేనెందుకు భయపడుతున్నాను? భయపడకూడదు, టెన్షన్ పడకూడదు. నేనెవర్ని? మేఘనా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి కాబోయే ప్రొపరేటర్ని, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ని. ఓహో, సార్ గారు ఇక్కడ దాక్కున్నారా? ఈ భయం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. తగ్గేదే లేదు. ఏదేమైనా సరే చెప్పేస్తాను. ఈరోజు ఎలా అయినా సరే నా మనసులో మాట చెప్పేయాలి. ఎస్, చెప్పాలి. నాకెందుకో చరణ్ అనూషని కావాలనే ఫాలో అవుతున్నాడేమో అనిపిస్తుంది. ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాడని డౌట్గా కూడా ఉంది. అది నిజమో కాదో తెలుసుకోవాలి. ఎలా? నేను అలిగాను. నా మీద అలిగేవా? అమ్మ దొంగ. నిన్న సారీ చెప్పాను కదా, సరిపోలేదా? 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 ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి.
తను కూడా నన్ను లవ్ చేస్తుందా? నిన్న సారీ చెప్పి అంటే తను కూడా నాలాగే చెప్పలేక ఇబ్బంది పడుతుందన్నమాట. అనుష ఏమో అటు తిరుగుంది, వీడియో దాక్కున్నాడు. ఇక్కడి దాకా వచ్చి దాక్కోవడం ఏంటి? బయటికి రా. ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పేసే చెప్పేసే చెప్పేసే. నేను తనని ప్రేమిస్తున్నానని గెస్ చేసిందా? అందుకే చెప్పే అంటుందా? సరే, నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు చెప్పాల్సింది చెప్పేయ్. అసలే తమరికి సిగ్గెక్కువ కదా. రే చరణ్, ఇంతకన్నా గొప్ప ఛాన్స్ రాదు, చెప్పేరా. వచ్చాడు, బయటికి వచ్చాడు. నువ్వు నేను ఎదురైతే ధక్ ధక్ ధక్, మనసు మనసు దగ్గరైతే ధక్ ధక్ ధక్. నా అనుషకి హగ్గివ్వాలని చూస్తావా? వస్తున్నా, నాగరా. ఏంటి ఇంతసేపా? ఓ మై గాడ్, మీరెప్పుడొచ్చారు? ఎప్పుడొచ్చానంటుందేంటి? జోక్ చేస్తుందా? మిమ్మల్ని సడన్ గా చూడగానే షాక్ అయ్యాను చరణ్ గారు. మీరున్నారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓహో, నాతోనే ముందుగా ఐ లవ్ యూ చెప్పిద్దామని నటిస్తుందన్నమాట. నాలాగే తను కూడా టెన్షన్ ఫీల్ అవుతున్నట్టుంది. ఓహో, రోజా ప్లాంట్స్ కోసం వచ్చారా? అదే మా ఆఫీసులోకి కొన్ని ఇంటీరియర్ ప్లాన్స్ కావాలి, అవి తీసుకెళ్దామని వచ్చాను. మీరేమైనా మంచి ప్లాన్స్ ని సజెస్ట్ చేయండి. వీడు నిజంగానే ఇంటీరియర్ ప్లాంట్స్ కోసం వచ్చాడా? పోనీ ఫారెన్ నుంచి తీసుకొచ్చిన ప్లాన్స్ అయినా తీసుకురండి, అవే బాగుంటాయి కదా, ఇప్పుడు అవే కదా ఫ్యాషన్. చరణ్ చేతి మీద టీషర్ట్ మీద ఏ లెటర్ ఉంది అంటే మా అక్క అనుపల్లవిని ఇష్టపడుతున్నాడా? తనని ఇంప్రెస్ చేయాలని ఇలా వచ్చాడా? కొంపదీసి చరణ్ అక్క ప్రేమలో పడ్డాడా? వాడు నన్ను ట్రాప్ చేసి ఇంప్రెస్ అయ్యేలా ప్లాన్ చేశాడు. అనుష గారు, ఈరోజు ఫ్లవర్స్ లో ఉన్న వెరైటీస్ మొత్తం చూపించండి. ఆఫీస్ మొత్తం రొమాంటిక్ ఫీల్ తో నిండిపోవాలి. అనుష గారు, ఏంటి సైలెంట్ గా ఉండిపోయారు? నాకేమైనా చెప్పాలనుకుంటున్నారా? 1 minute చరణ్ గారు,
అర్జెంటుగా ఒక కాల్ చేసి వస్తాను. ఓకే ఓకే, క్యారీ ఆన్. మనసులో మాట చెప్పటానికి ప్రిపేర్ అవ్వటం కోసం వెళ్తున్నట్టుంది. చెప్పను. ఎక్కడున్నావు? నర్సరీకే వస్తున్నాను. తొందరగా జాగ్రత్తగా వచ్చేయ్. ఏంటి? నిదానమే ప్రధానమని చెప్తూనే ఆలస్యం అమృతమన్నట్టు రెండు నువ్వే చెప్తున్నావేంటి? మ్యాటర్ అలాంటిదక్కా. నువ్వు అర్జెంటుగా వచ్చేయ్. నీకోసం సర్ప్రైజ్ రెడీగా ఉంది. నువ్వు ఇక్కడికొచ్చి తెలుసుకుంటేనే అందులో కిక్ ఉంటుంది. సరేనా? సరే, వస్తున్నా. సర్ప్రైజ్ ఏమై ఉంటుంది? చరణ్ గారు అనుపల్లవి అన్న పేరులోని ఏ లెటర్ ఉన్న టీషర్ట్ ని టాటూని వేసుకొచ్చారంటే అక్క మీద తనకెంత ప్రేమ ఉందని చెప్పకనే చెప్తున్నారు. తొందరగా రావే. ఏయ్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? నేను వచ్చే టైంకి చరణ్ నర్సరీలోకి వస్తున్నాడు. దాంతో సైడ్ అయ్యా. ఇంతకీ అతను దేనికి వచ్చాడు? తర్వాత చెప్తానులే. చరణ్తో ఒక నిమిషం మాట్లాడొస్తాను. వెళ్ళదు, మనం బయటికి వెళ్ళాలి. ముందు చరణ్తో మాట్లాడేసి వస్తాను. కాదు, వెళ్దాం. అరే, కొంచెం సేపు అయితే అక్క కూడా వస్తుంది. అప్పుడు వెళ్దాం. 1 minute వెయిట్ చేయి. చరణ్కి బాయ్ చెప్పేసి వస్తాను. లేదంటే ఫీల్ అవుతాడు. ఇంతసేపు ప్రిపేర్ అవుతుంది అంటే తను ఏ రేంజ్లో ఎన్ని లాంగ్వేజెస్లో నాకు ఐ లవ్ యూ చెప్పబోతుందో. మనం కూడా అస్సలు తగ్గకూడదు. వరల్డ్లో ఉన్న అన్ని లాంగ్వేజెస్లో అన్నింటిలో ఐ లవ్ యూ చెప్పాలి. తనకు పెద్ద సర్ప్రైజ్ ఇవ్వాలి. అర్జెంటుగా ఆన్లైన్లో ఐ లవ్ యూ అనే పదాన్ని వేరే లాంగ్వేజెస్లో ఎలా చెప్తారో చూసి మనం అర్జెంటుగా నేర్చుకోవాలి. আমি তোমাকে ভালোবাসি, বেঙ্গলি। আহেবাক, আরবিক। ನಾನು ಉನ್னை ಕಾದಲಿಕ್ಕಿರನ್, ತಮಿಳ್। ನಾನು ನಿನ್ನು ಪ್ರೀತಿಸ್ತೀನಿ, ಕನ್ನಡ। ഞാൻ നിന്നെ സ്നേഹിക്കുന്നു, മലയാളം। నా కాఫీ కప్పుల్లో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చంపల కంటే నా చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ మల్లే చుట్టేస్తావే, ఓ మై బేబీ, నీ బుగ్గలు
ఓ మా బేబీ నీకు ముద్దులు పెట్టాలి ఓ మా బేబీ నా చున్నీ నీకు టై కట్టాలి Craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu craving for you na pillow pakkana novel nuvu tripping on you na playlist vaipoyavu నా వేకప్ కాలే వెచ్చక తాకే సూర్యుడు నువ్వేలే నా బాల్కనీ గోడలు దూకే వెన్నెల చంద్రుడు నువ్వేలే ఏ నోటికో కోటికో నాకై పుట్టిన ఒక్కడు నువ్వు. ఇదేంటండి చూసుకోకుండా అలా గుద్దేశారు? లేవండి. సారీ అండి, మొక్కల్ని చూస్తూ ముందొస్తున్న మిమ్మల్ని చూడలేదు. పల్లవి గారు, మీరు నన్ను ఇలా గుద్దడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టున్నారు. ప్రతిసారి యాక్సిడెంట్లే చేస్తున్నారు. అదేంటోనండి, యాక్సిడెంటల్ గా మన విషయంలోనే ఇలా జరుగుతుంది. ఇంకోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకుంటానులేండి. ప్లాంట్స్ కోసం నేనొస్తే ఇలా మట్టంటుకునేలా చేశారు. భలే వారండి బాబు మీరు. ఈ సోడాబుడ్డి కలద్దాల గ్లామర్ని చూడలేకపోతున్నాను. కానీ తప్పదు. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు. అనుష గారు, ఎక్కడున్న త్వరగా వచ్చేయండి. ఈ పర్ఫార్మెన్స్ ఏదో తేడాగుందేంటి? అయినా తను ఎలా ఉంటే నాకేంటి? నా శ్వాస ధ్యాస అనుష అంతే. హాయ్ అక్క. చరణ్ గారు మొక్కల కోసం వచ్చారంట కదా, చూపించకుండా ఏం చేస్తున్నావు? ఆయన్ని ఎంతసేపని వెయిట్ చేయిస్తావు? కొత్తగా తెచ్చిన మొక్కలకి వాటర్ పట్టొచ్చానులే. సారీ చరణ్ గారు, మీరేం ఫీల్ అవ్వలేదు కదా? అయ్యో, ఇక్కడికొస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను గాని విసుగ్గా ఏమనుకోనండి. ఈ పూల మొక్కల మధ్యలో మీతో మాట్లాడడం చాలా ఇష్టంగా ఉంటుంది. చరణ్ గారు, నాకు కొంచెం పనుంది. పల్లవితో మీరు మాట్లాడుతూ ఉండండి. ఎక్కడికి వెళ్తారండి? నేను మీకోసమే వచ్చాను. మొక్కల్ని పల్లవి చూపిస్తుందండి, నేను వెళ్తాను. అది కాదండి, షూటు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది కదా, మీకు పార్టీ ఇద్దామని వచ్చాను. మీరు పార్టీ ఇవ్వాల్సింది రాధగా చేసిన మా పల్లవికి, నాకు కాదు. యా యా ఆఫ్ కోర్స్. మాట్లాడరేంటండి? పార్టీకి వస్తున్నారు కదా? లేదండి, సారీ, అర్జెంట్ పనుంది, వెళ్లాల్సిందే. కావాలంటే ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళండి, మరోసారి నేను వస్తాను. వద్దులే అను, నువ్వు లేకుండా వెళ్ళటం బాగోదు. ముగ్గురం వెళ్తేనే బాగుంటుంది. అమ్మయ్యా, బతికించావు. ఎక్కడ ఒప్పుకుంటావోనని లోపల గిలా గిలా కొట్టుకున్నాను. ఆహాహా, సిస్టర్ అంటే మీలా ఉండాలి పల్లవి గారు.
సిస్టర్ కోసం పార్టీని త్యాగం చేశారా? వాట్ ఏ గ్రేట్ సిస్టర్. మీకు మొక్కలు చూపిస్తాను రండి. అయ్యో పర్వాలేదండి. మా చందు మావయ్య ఇందాకే కాల్ చేసి వస్తానన్నాడు. నేను వెళ్ళి అతన్ని తీసుకుని వస్తాను. ఇద్దరం కలిసి అప్పుడు మొక్కలు తీసుకెళ్తాం, ఓకేనా? ఏంటి సర్ప్రైజ్ అన్నావు? ఏంటి నీకింకా అర్థం కాలేదా ఆ సర్ప్రైజ్ ఏంటో? కాలేదే. నిజం చెప్పు పల్లవి. చరణ్ గారి టీ షర్ట్ మీద ఏ అన్న లెటర్ ఉంది, ఏ టాటూ ఉంది. ఇంకా నీకు అర్థం కాలేదా ఎవరి కోసం వేసుకొచ్చాడో? నాకేం అర్థం కాలేదు. అతని టీ షర్టు, అతని హ్యాండు, అతని ఇష్టం. ఏదైనా వేసుకుంటాడు. నేనేం ఫీల్ అవ్వలేదు. సరే పల్లవి, తీరిగ్గా తర్వాత నీతో మాట్లాడతాను. వెళ్ళొస్తాను. నాతోని నిజం చెప్పించాలని చూస్తావా? అనుష గారు ఎక్కడండి? ఇప్పుడే వెళ్ళిపోయిందండి. సరే పల్లవి గారు, నేను కూడా వెళ్తాను. మళ్ళీ మావయ్యతో కలిసి వచ్చి మొక్కలు తీసుకెళ్తాను. బాయ్ బాయ్ బాయ్. అనుపల్లవి. క్రియేటివ్ థింకింగ్ తో వెళ్ళావా లేదంటే లవ్ థింకింగ్ తో వెళ్ళావా? వీడి వాలకం చూస్తే అనుమానంగా ఉంది మాన్సి. పెళ్లి చేసేద్దాం. చూడు చరణ్, లవ్ రిలేషన్షిప్స్ పెట్టుకోవద్దు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.